మిథున రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అఖండమైన నవాభరణాలతో జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయుగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి అంటే సామాన్యుడికి గురువు యొక్క బలం ఉండాలి, గురువుకు రుద్రుడి యొక్క శక్తి ఉండాలి, ఆ రుద్రుడికి కుబేరుడితో స్నేహం ఉండడం వలన ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా పసుపు రంగు వస్త్రాలతో ధరింపజేసుకొని శనగపప్పుతో భగవంతుడికి అలంకారము చేయడము, అలాగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ఆముద దీపాన్ని ఎప్పుడైతే పెట్టగలరో, ఆ శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క వేరును ఇంట్లో పెట్టుకోగలరో నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాంబినేషను 12 సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండగా రవి పుషార్క యోగము చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కనుక మిథున రాశి వారు ఈ సువర్ణపు అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీతో కూడుకున్నటువంటి 7 తరాల వారికి ఐశ్వర్యప్రదాయమైన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి తల్లిదండ్రులు, గురువులు, సముద్రస్థానము, ధూప దీప నైవేద్య దానములు, ఉప ఆవాస దీక్షలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఆయుకారకుడు యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు అష్టమంలో సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అన్ని విషయాలు వింటూ ఉండాలి. దయచేసి తొందరగా స్పందించవద్దు, వింటూ ఉండండి. కాలం గడిచిపోతూ ఉంటుంది. పెద్దవారు ఏం చెప్తుంటారంటే సముద్రపు ఒడ్డునను ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు తల వంచాలి, లేకపోతే సముద్రంలోకి వెళ్తామట. కనుక అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. వీలైనంత బ్యాంకు లావాదేవీలు, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బంధుమిత్రు స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని మానవ సంబంధాలుగా కాకుండా ఆర్థిక సంబంధాలుగా ఏర్పరచుకుంటారు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేటువంటిది గమనించలేని స్థితిలో మిమ్మల్ని మాయలో పెడుతూ ఉంటారు. కనుక మిథున రాశి జాతకులు దయచేసి మాయలోకి, గొప్పల్లోకి, పొగడ్తలోకి వెళ్ళవద్దు. అది మన పెద్దవారు చెప్తుంటారు, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట, ఆనందంలో వాగ్దానం చేయొద్దట, ఏకాంతమైన కొన్ని యుద్ధ కార్యక్రమాలను మొదలు పెట్టకూడదట. అంటే ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాం అనుకో, రేపొద్దున ఏమి జరిగినా దానికి బాధ్యులు మీరే అవుతారు. ఆనందంలో వాగ్దానం చేసామనుకోండి, వాడు 24 గంటలు ఫోన్ చేస్తూ ఇంటికి వస్తూనే ఉంటాడు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, అనర్థం కలుగుతుంది. ఈ మూడు కూడా పనికిరావని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక మాఘ పూర్ణిమ సందర్భంగా సముద్రస్థానము, తెల్లజిల్లెడి వృక్షం దగ్గర ఆముదంతో దీపము, అవకాశం కలిగితే తెల్లజిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసుకొని లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము, మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యములతో మహాదేవుడికి అభిషేకం చేయడము, భక్తులకు కేసరి ప్రసాదాన్ని మరుసటి రోజులో అన్నదానంగా ఏర్పరచడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, బిజినెస్ రంగంలో ఉండబడిన వారు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు వీరన్నిటికీ కూడా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.